హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెసరపప్పుతో పాయసం చేస్తున్నాను. ముందుగా వాన్ పెట్టుకొని పెసరపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఫ్రై అయిన పైన నీళ్ళు పోసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టేసుకున్నాము. మళ్ళీ మనము కడిగి పక్కన పెట్టుకొని కొద్దిగా నీళ్ళు పట్టేసుకొని పైన పెట్టేసుకున్నాము. ఈలోగా మనము ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాగా కరిగినాక కొద్దిగా వేడి అయిన తర్వాత అవన్నీ జేమంత మినపప్పు, ద్రాక్ష, బాదం పప్పు సన్నగా కట్ చేసేసుకొని ఆ నెయ్యిలోనే వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఈలోగా ఆ మిగిలిన నెయ్యిలోనే సేమియాలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపేసుకుందాము. వేపుకొని బాగా అయిపోయినాయి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా పాలు అవి పోసి చేసి పెట్టున్నాం కదా పెసరపప్పులో కొద్దిగా యాలక్కలు, కొబ్బరి, మనం అన్నీ దినుసులు వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసి బాగా కలుపుకోవాలి. అట్నే సేమియాలు కూడా వేసేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ కలర్ లాగా వేయించుకున్నాం కదా బాగా మరగనివ్వాలి. అయిపోవచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. పెసరపప్పు పాయసము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.